హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. దుబాయ్లో పారామెడిక్ జాబ్స్ అంటే నర్సింగ్, ఫార్మసిస్ట్ వీళ్ళకి జీతాలు ఏ రకంగా ఉంటాయి మాట్లాడుకుందాం. దుబాయ్లో మీరు పారామెడిక్ అంటే నర్సింగ్ కానీ లేకుంటే ఫార్మసిస్టులు ఇలాంటి జాబులు చేయాలనుకుంటే మీరు మీ దగ్గర ఊర్లో రికగ్నైజ్డ్ సర్టిఫికేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా మీరు MOH లేదా DHA లేదా హాద్ అనేది పాస్ అయ్యి ఉండాలి. ఇంతకుముందు ఇవి లేకుండానే తీసుకునే వాళ్ళు ఇప్పుడైతే తీసుకోవట్లేదు. విపరీతంగా ఫైన్స్ వస్తున్నాయి. 50-60 వేల దిర్హమ్స్ అనేవి ఫైన్లు వేస్తున్నారు. కాబట్టి ఎవరు రిస్క్ తీసుకోవట్లేదు. జీతాలు చూసేసుకుంటేను కరోనాకు ముందు, కరోనా తర్వాత లాగా జీతాలు ఉన్నాయన్నమాట. కరోనా టైంలో అయితేను విపరీతంగా అంటే మినిమం 4,000 జీతాలు ఉండేవి వీళ్ళకి. కరోనా తర్వాత ఏంటంటే వాళ్ళ చాయిస్కి విడిచిపెట్టేసింది గవర్నమెంట్ అనేది. మీరు బార్గెనింగ్ కెపాసిటీ బట్టి విడిచిపెట్టేసింది అనమాట. సపోజ్డ్ బి ఫ్రెషర్గా లేకుంటేను అప్పుడే వచ్చిన వాళ్ళకైతేను ఇందులో నర్సింగ్లో అయితేను మీకు 2,000, 3,000 ఈ రేంజ్లో మీకు ఇస్తున్నారు. ఒక 2 years, 1 year ఎక్స్పీరియన్స్ వచ్చాకను మీకు మంచి హాస్పిటల్స్లో అయితేను 6,000 కూడా ఇస్తున్నారు. 6,000 అనుకుంటే మీకు 1,40,000, 1,50,000 రూపాయల జీతాలు అనేవి వస్తున్నాయి అనమాట. తర్వాతను మంచి హాస్పిటల్స్ అయితేను మీకు HRAలు కూడా బాగుంటాయి అనమాట. అంటే ఇది పోగా మీకు ఏడాదికి మీకు హౌసింగ్ రెంట్ అనేది ఎడిషనల్ బెనిఫిట్ అనేది 40,000, 35,000 ఈ రకంగా ఇస్తారు. మీకు ఎక్కడ చూసుకున్నా కూడాను దుబాయ్లో అంటే ఇందులో UAEలో దుబాయ్లో కాకుండాను మిగతా ఏరియాలోన 30,000లోన హౌస్ అనేది సెట్ అయిపోతుంది. 2 BHK లాంటివి సెట్ అయిపోతాయి. 1 BHK, 2 BHK అనేవి సెట్ అయిపోతాయి. సో అది తర్వాతను ఇది చూసేసుకుంటాను. ఫార్మసిస్టులు చూసేసుకుంటాను. ఫార్మసిస్టులు కూడా ఒకప్పుడు ఏంటంటేను మినిమం 4,000 ఇస్తూ ఉంటాయి. కరోనా టైంలో అంత ముందు కూడా ఆ టైంలో 4,000లో ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు కూడాను సేమ్ 2,000, 2,500, 3,000 రేంజ్లో ఇస్తున్నారు. కంపెనీ బట్టి అనే అయితేను అదే మీరు మంచి గవర్నమెంట్ హాస్పిటల్స్ అలాంటివి అయిపోతే మీకు మంచిగానే